గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వాయిస్ అందరికి ఆడబోతుందా? ఓకే. సో ఎస్టర్డే క్లాస్లో మనం ప్రీమియర్లో ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలని చూసాం కదా. సో అందరూ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ అని చేసుకున్నారా? సో నో ప్రాబ్లం. సో ఇన్స్టాల్ చేసుకోని వాళ్ళు ఈరోజు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. సో టుమారో నుండి మనకు సో టుడే ఆర్ టుమారో సో కంప్లీట్ అనేది చేసుకోండి. సో ఈరోజు కూడా థియరీ క్లాసే ఉంటుంది. సో సాఫ్ట్వేర్తో మనకి ఎలాంటి యూజ్ ఏమి ఉండదు. సో టుడే ఆర్ టుమారో కంప్లీట్ అనేది చేసుకోండి. సో ఏదైనా డౌట్స్ అనేది ఉంటే సో డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్కి నోట్ చేసుకోండి. సో ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ అనేది చేయండి. సో మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ ఉన్నా అండ్ ఇన్స్టాలేషన్ తర్వాత కూడా ఏదైనా ఇష్యూ అనేది ఉన్నా నో ప్రాబ్లం. సో ఇఫ్ ఓపెన్ అవ్వకపోయినా ఎనీ ఎర్రర్స్ అనేది వచ్చినా సో మనం దాన్ని సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో దానికి ఈ నెంబర్స్కి కాల్ అనేది చేస్తే డైరెక్ట్గా సో వాళ్ళు మీకు గైడ్ అనేది చేస్తారు. సో ఈరోజు క్లాస్లో సో ఇంకా క్లాసెస్ రిలేటెడ్లో ఇంకా ఎవరికైనా డౌట్స్ అనేది ఉందా? సో క్లాసెస్ని ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి? సో మన మెయిన్ సాఫ్ట్వేర్స్ స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి సో మార్నింగ్ 10 తర్వాత కాల్ చేయండి. సో వాళ్ళు మీకు గైడెన్స్ చేస్తారు. సో క్లాసెస్ టైమింగ్స్లో కాకుండా సో వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నప్పుడు సో కొన్నిసార్లు కాల్ అనేది బిజీగా అండ్ సో రీచ్ అవ్వకపోవచ్చు. సో తర్వాత మళ్ళీ ఫ్యూ మినిట్స్ ఆర్ ఒక 10-20 మినిట్స్ తర్వాత కాల్ చేస్తే మళ్ళీ మీకు కనెక్ట్ అనేది అవుతుంది. సో ఇంకా ఎస్టర్డే క్లాస్లో మనం సో క్లాసెస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూసాం కదా. సో అందులో ఎవరికైనా డౌట్స్ అనేది ఉందా? సో కమింగ్ మన మెయిన్ టాపిక్స్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్లో డే 1 క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందో సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పటి నుండి సో మనకి ఎవ్రీడే డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ మీకు అన్మ్యూట్ ఆప్షన్ కూడా వస్తుంది. మీకు ఉన్న డౌట్స్ని అక్కడ క్లియర్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరికి ఏం డౌట్స్ లేదు కదా, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో యూట్యూబ్ లో మనకు కొన్ని వీడియోస్ అనేది ప్లే అవుతుంటే కొన్ని స్టాక్ వీడియోస్ అనేది కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీరు చెక్ చేసుకుంటే. ఎలా యాడ్ చేయాలని మనకి ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. సో ఇక్కడ నుండి ఈ ఛానల్ లో మనకు 2 నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఉంది. తెలుగు అసెట్స్ అనేది యూట్యూబ్ వీడియో ఎడిటర్ గా సో ఫుల్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ 2 మెంబర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు ఒక బుక్ అనేది లాంచ్ చేశారు. సో ఆ బుక్ లాంచ్ చేసినప్పటి నుండి ఇంకా నంబర్ ఆఫ్ ఎడిటర్స్ అనేది కావాలి, రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్
तू अपने घर का है, किसका है ये, किसी के पास पड़ता है, वरना तू अपने घर का, वरना तू लंबी रातें खाते पैसा है. లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని ఒక యూట్యూబ్ వీడియోస్ లాగా షార్ట్స్ లాగా క్రియేట్ చేసేసి సేల్ చేద్దాం బుక్ అనే ప్లానింగ్ తో ఒక 2 మెంబర్స్ ని హైరింగ్ కోసం అయితే చేస్తున్నారు. సో అక్కడ వీడియోస్ లో With Google Workspace, ఇక్కడ వీడియోస్ లో మనం ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోస్ లో ఎక్కువసేపు ఒక పర్సన్ ని చూడడానికి ఆడియన్స్ అనేది వ్యూయర్స్ అనేది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. డిఫరెంట్ యానిమేషన్స్ రిలేటెడ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటాం. సో అందుకోసమే ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని బ్యాక్గ్రౌండ్ లో మనకు కొన్ని స్టాక్ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిని అండ్ ఇది గ్రీన్ స్క్రీన్ వీడియో కంప్లీట్ గా. సో ఇక్కడ ఉన్న స్టాక్ వీడియోస్ ని అండ్ ఇలా టెక్స్ట్ యానిమేషన్ అనేది చేయాలి. సో అప్పుడే వ్యూయర్స్ కి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంటది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో లేదంటే ఫోర్ గ్రౌండ్ లో ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవాలనుకున్నా కంప్లీట్ గా స్టాక్ వీడియోస్ అనేది ఉంటుంది. సో ఇలాంటి మనీ రిలేటెడ్. సో ఎవరైతే కొనగలిగే స్తోమత ఉంటుంది కాబట్టి, ఏ వస్తువునైనా కూడా కొనగలిగే స్తోమత ఉంటుంది కాబట్టి, కొనగలిగిన అన్నప్పుడు సో అక్కడ మనీ అనేది చూపించడం. సో ఇండియన్ మనీ, సో ఇండియన్ మనీ స్టాక్ వీడియోస్ అనేది అవైలబుల్ లేకపోతే సో ఫారెన్ మనీ డిఫరెంట్. మొత్తానికి ఎక్స్పోర్ట్ అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ బంపర్ వేస్తారు, ఇంకా వేస్తారు, హాస్పిటల్ దాంతో వాళ్ళు ఏం చేస్తారు, రోడ్లు వేస్తారు. ఒక వర్డ్ చెప్పినప్పుడు ఆ వర్డ్ కి సంబంధించిన స్టాక్ వీడియో అనేది ప్లే అయినప్పుడే ఆడియన్స్ కి ఎంగేజింగ్ గా ఉంటుంది. సో అప్పుడే మనకు వ్యూస్ అనేది ఎక్కువ రానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. నార్మల్ గా మనకు రోడ్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే సో అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఆ క్లిప్ ఏదైతే వర్డ్ సో అతను క్రియేటర్ చెప్తుంటాడో ఆ ప్లేస్ లో మనం ఈ స్టాక్ వీడియో అనేది అప్లై అనేది చేయాలి. హాస్పిటల్స్ కట్టిస్తారు, స్కూల్స్ పెడతారు, ఇంకా దేశ రక్షణకు ఖర్చు పెడతారు. ఇలా రక్షణ అన్నప్పుడు మనకు ఇండియన్ ఫ్లాగ్ రిలేటెడ్, అండ్ హాస్పిటల్ అన్నప్పుడు హాస్పిటల్ కట్టినప్పుడు కన్స్ట్రక్షన్ వీడియోస్, అండ్ స్కూల్స్ అన్నప్పుడు స్కూల్ దీనిపైన ఒక లైట్ గా టెక్స్చర్ అనేది ఒక బ్లాక్ కలర్ ట్రాన్స్పరెన్సీ ఇమేజ్ అనేది కంప్లీట్ గా ఫుల్ గా యాడ్ చేయకుండా సో బ్యాక్గ్రౌండ్ లో వీడియో ఉంటుంది, దానిపైన ఒక 5 to 10% వరకు బ్లాక్ కలర్ ఇమేజ్ ని యాడ్ చేస్తే ఇలాంటి ఒక ట్రాన్స్పరెన్సీ లుక్ వస్తుంటుంది. దానిపైన మనం టెక్స్ట్ అనేది అప్లై చేసుకుంటే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. స్కూల్స్ పెడతారు. అంటే 34 ఒక్క వీడియోకే మనం డిజైన్ చేస్తూ 2500 to 3000 రూపీస్ వరకు మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. 1.5 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి ట్యాక్స్ లు అసలు లేవు కాబట్టి మరి గవర్నమెంట్ ఎలా ఇలాంటి టెంప్లెట్స్ కూడా మనకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనే నోట్ కనిపిస్తుంది కదా. ఈ టెంప్లెట్స్ కూడా మనం ఈ ఫ్రీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. పనిచేస్తుంది, దాన్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ ఉన్న టెంప్లెట్ ని ఓన్ గా డిజైన్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 day టైం అనేది పడుతుంది. కంప్లీట్ గా యానిమేషన్ రిలేటెడ్ చేసుకోవాలనుకున్నా, ప్రొఫెషనల్ వేలో చేసుకోవాలనుకుంటే దీనికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ప్రీమియర్ కోర్స్ చేసుకోవచ్చు. చాలా టైం అనేది తీసుకుంటారు. సో అంత టైం అనేది మనం వేస్ట్ అనేది చేసుకోకుండా సో ప్రీ టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసుకొని మనం సేమ్ యాడింగ్ అనేది చేసుకోవచ్చు. మేనేజ్ చేస్తారు. అంటే దాని ఈ విషయం అందరికంటే ముందు జింబాబ్వే దేశం ప్రజలు అయిపోయింది, నోట్లను ప్రింట్ చేయాలి, ప్రజలు ఈ రోల్స్ అంటాం. సో బ్యాక్గ్రౌండ్ లో మనకు ప్లే అయ్యే రోల్స్ ని ఈ రోల్స్ అని అంటాం. సో వీటి కోసం మనకు కొన్ని వెబ్సైట్ లిస్ట్ ఉంది. సో వెబ్సైట్ లింక్స్ కూడా మీకు పంపిస్తాను. ఫస్ట్ మనకు ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా టెక్స్ట్ ఫైల్ మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. అక్కడ నుండి మీరు నోట్ ఫైల్ లో సేవ్ అనేది చేసుకోండి. ఒక ఫోల్డర్ ఎవ్రీడే క్లాస్ వచ్చినప్పుడు రికార్డింగ్ అనేది సేవ్ చేసుకోండి. అండ్ ఏదైనా టెక్స్ట్ ఫైల్స్, స్టాక్ వీడియోస్ మీకు ఏదైనా పంపిస్తున్నా, లింక్స్ పంపిస్తున్నా ఆ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ లో ఎవ్రీడే ఒక ఫోల్డర్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తూ ఆ ఫోల్డర్ టాపిక్ అండ్ రికార్డెడ్ వీడియో అండ్ ఏదైనా టెక్స్ట్ ఫైల్స్ ఇస్తే టెక్స్ట్ ఫైల్స్ లో షేర్ అనేది చేసుకోండి. సో ఫర్దర్ గా మీకు ఫ్యూచర్ లో ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియోస్ అనేది మీరు చెక్ అనేది చేసుకోవచ్చు. సో డ్రైవ్ నుండి కొన్నిసార్లు డిలేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు డిలేట్ అయిపోయే ఛాన్సెస్ అని ఉన్నప్పుడు సో మీరు డౌన్లోడ్ అని చేసి పెట్టుకుంటే లైఫ్ టైం వరకు మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకి నంబర్ 1 లో ఉన్నది Pixels.com. సో ఇందులో మనం స్టాక్ కొన్నిసార్లు పంచిపెట్టాలి. అయితే దేశంలో ఇలాంటి కొన్నిసార్లు మనకు
ప్రతి క్లిప్ అనేది వీడియో అనేది దొరకదు. సో వీడియో అనేది దొరికినప్పుడు మనం ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ లో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో ఆల్మోస్ట్ ప్రతి క్లిప్ అనేది సో ఇక్కడ స్టాక్ మార్కెట్ అనేది తర్వాత తెలుసుకుంటాం కూడా ఉంటాయి. అప్పుడు ధరలు ఘోరంగా పెరిగిపోతాయి. ఎందుకు అనేది తర్వాత ధరలు పెరుగుతున్నాయి అన్నప్పుడు మనకు టాప్ కి మూవ్మెంట్ అనేది చేస్తారు కదా. సో అలా స్టాక్ మార్కెట్ పైకి వెళ్తున్నట్టు. సో కొన్నిసార్లు ఇదే వీడియో క్లిప్ దొరకడం మనకు డిఫికల్ట్ గా ఉంటుంది కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ లో అయితే. సో అలాంటి ఫ్రీ వెబ్సైట్ నుండి మనం సర్చ్ చేసినప్పుడు దొరకకపోతే ఆ ప్లేస్ లో మనం ఇమేజ్ అయినా యాడ్ అయినా చేసుకోవచ్చు. సో ఫ్యాక్టరీ రిలేటెడ్ దానికి సగం పడిపోయింది. ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఇంకొక వర్స్ట్ సిచ్యువేషన్ అంటే ఈ క్లిప్స్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయాలి అనేది ఫర్దర్ గా ఉంటుంది. సో ఎక్కడైతే పర్సన్ అనేది స్టాప్ అవుతుంటాడో లేదంటే గ్యాప్ అనేది తీసుకుంటాడో సో ఆ ప్లేస్ లో ఈ బీ రోల్ అనేది అప్లై చేయాలి. కంప్లీట్ గా మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆ పర్సన్ అనేది ఆగినప్పుడు మనకు ఫ్రేమ్ అనేది చేంజ్ అవుతుంటది. సో లేదంటే వేరే సైడ్ కి మూవ్మెంట్ చేసుకున్నా లేదంటే బ్రీత్ అవుట్ తీసుకున్నా కానీ కొంచెం పక్కకి అక్కడికి జరుగుతుంటాడు. సో అలాంటివి జరిగినప్పుడు సో మనకు ఒక షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంటది. సో ఆ షేక్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే సో ఆ ప్లేస్ లో ఈ క్లిప్ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ వాటికి. సో అప్పుడు మనకు ఎలాంటి షేక్ ఎఫెక్ట్ అనేది రాదు. సో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ కి మూవ్మెంట్ చేసుకున్నా అండ్ హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఒకసారి హ్యాండ్స్ అనేది ఇక్కడ విదేశీ మారక నిల్వలు తగ్గిపోయాయి. ఇంకొక వర్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ అనేది డౌన్ కు ఉంది కదా. సిచ్యువేషన్ ఏంటంటే హ్యాండ్స్ అనేది టాప్ లో పెట్టుకుంటాడు నెక్స్ట్ వాటికి. సో అప్పుడు మనకు ఒకటేసారి ఇక్కడ నుండి టాప్ కి మూవ్మెంట్ అనేది వస్తుంటది. సో గ్యాప్ తీసుకున్నప్పుడు సో అలాంటి గ్యాప్ మూవ్మెంట్ రాకుండా ఉండాలంటే ఆ పబ్లిక్ సర్వీసులు మొత్తం కొలాప్స్ అయిపోయాయి. అంటే హాస్పిటల్ స్టాక్ వీడియో అనేది అప్లై చేయాలి. సో నెక్స్ట్ స్కూళ్ళు ఇలాంటివన్నీ బంద్ అయిపోయాయి. ఇదిలా ఉండగానే అప్పుడు క్లియర్ గా ప్లే అవుతుంటుంది. ఫర్దర్ క్లాసెస్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ పైన ఎడిట్ చేసేటప్పుడు మీకు ఐడియా వస్తుంటుంది. సో అలాంటప్పుడు ఈ స్టాక్ వీడియోస్ అనేది మెయిన్ గా యూజ్ అవుతుంది అండ్ మీరు ప్రాక్టీస్ కోసం ఈ వీడియోస్ ని కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో pixels.com. సో పిక్సెల్స్ వీడియో అని సెర్చ్ చేయండి లేదంటే pixels.com. సో ఇందులో వీడియోస్ ఉంటాయి 4K వీడియోస్. కంప్లీట్ గా ఫ్రీ వెబ్సైట్ ఇది. 4K వీడియోస్ ఉంటాయి అండ్ ఫోటోస్ కూడా ఉంటాయి. ఓపెన్ ఇప్పుడు మీరు సెర్చ్ చేసుకునేటప్పుడు స్టాక్ ఫుటేజ్ అని సెర్చ్ చేయండి అండ్ ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి అండ్ వీడియోస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇలాంటి సో మనీ రిలేటెడ్ అండ్ నేచర్ రిలేటెడ్ అండ్ లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ అండ్ స్టాక్ మార్కెట్ అని సెర్చ్ చేస్తే స్టాక్ మార్కెట్. సో ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్స్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ లో మనం రీసెర్చ్ అనేది చేయాలి. సో రీసెర్చ్ చేసేసి డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఒక కంపెనీకి లేదంటే ఒక ఛానల్ కి వర్క్ చేస్తుంటే సో అక్కడ వీడియోస్ లో సో ఇఫ్ మీకు వీడియోస్ అనేది ఫైండింగ్ డిఫికల్ట్ గా ఉంటే ఒక వీడియో ఇమేజ్ ని యాడ్ చేసుకొని దాన్ని మనం వీడియో లాగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో లిటిల్ బిట్ యానిమేషన్, స్కేలింగ్, స్కేల్ అవుట్ అండ్ పొజిషన్ చేంజ్ చేసుకుంటే మనకు ఒక వీడియో ఫీల్ లాగా కూడా కన్వర్ట్ అనేది అవుతుంటుంది. సో అది మనకి ప్రీమియర్ ప్రో లో ఉంటాయి ఆప్షన్స్ అండ్ వీడియోస్ ఓపెన్ చేస్తే మనకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఫ్రీ వీడియోస్ అని ఉంటుంది అండ్ మనీ అని సెర్చ్ చేస్తుంటే మనీ రిలేటెడ్ వీడియోస్. సో ఇందులో మనకు క్రౌడ్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి క్రౌడ్ రిలేటెడ్ వీడియోస్, మనీ కౌంటింగ్ రిలేటెడ్ ఉంది కదా సో ఇలాంటివి. అండ్ డైరెక్ట్ గా మనీ అని సెర్చ్ చేస్తుంటే సో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అయితే సో రియల్ ఎస్టేట్ కంపెనీకి వర్క్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్. సో మనీ సేవింగ్ లైక్ సో ఇలాంటి యానిమేషన్ రిలేటెడ్. ప్రతి కీవర్డ్ మీకు ఏదైతే అక్కడ వర్డ్ అని ఉంటుందో సో ఆ వర్డ్ ని మీరు ఇక్కడ టైప్ అని చేస్తుంటే ఇక్కడ పీపుల్ అని ట్రై చేస్తుంటే క్రౌడ్ రిలేటెడ్ అండ్ హౌస్. ఇలా ఒక 1 minute లో మనం ఒక 2 or 3 క్లిప్స్ అనేది మెయింటైన్ అనేది చేయాలి. సో న్యూ హౌస్ పర్చేస్ రిలేటెడ్ లో అయితే సో ఇలాంటి హౌస్ రిలేటెడ్ ఇంటీరియర్ డిజైన్ యాడ్స్ కి సంబంధించిన వాటిలో అయితే మనం
ఈ స్టాక్ వీడియోస్ అనేది యూజింగ్ అలా చేసుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి వర్క్ చేస్తున్నప్పుడు హౌస్ అండ్ పర్చేస్ ఫర్ సేల్స్ అంటే సో క్లయింట్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తే సో క్లయింట్ వీడియోస్ లైవ్ వీడియోస్ ఏదైనా షూట్ చేసి సో వాటిని మనం కలర్ గ్రేడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే సో ఇక్కడ ఉన్న స్టాక్ వీడియోస్ ని మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి కాపీ రైట్ ఇష్యూస్ అనేది ఉండదు ఇందులో. బిజినెస్ మ్యాన్ అని చెప్తుంటే కొంచెం అది బిజినెస్ మ్యాన్ రిలేటెడ్ వీడియోస్ ఇక్కడ మనం క్లిప్ చేంజ్ చేసుకోవాలి. సో 1,00,000+ వీడియోస్ అన్నది ఇవి యాడ్స్ లో అండ్ యూట్యూబ్ వీడియోస్ లో చాలా మనకు యూజింగ్ అనేది అవుతుంటుంది. సో ఎంప్లాయీస్ రిలేటెడ్ జాబ్స్ ఇస్తున్నారు అని చెప్పినప్పుడు ఇలాంటి క్లిప్ రిలేటెడ్ ఒక మార్కెటింగ్ పర్సన్ ని యాడ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఉన్న క్లిప్ అండ్ బిజినెస్ మ్యాన్ ని అండ్ స్ట్రెస్ అవుట్ అండ్ జాబ్స్ స్ట్రెస్ రిలేటెడ్ వీడియోస్ అయితే సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి వీడియోస్ సో ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది. సో మీరు జస్ట్ కీవర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మనీ రిలేటెడ్ మనీ సో మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక క్లిప్ అనేది మనం అక్కడ 5 to 10 seconds అప్లై చేసినప్పుడే ఆ వీడియోకి మెయిన్ గా ఇంపాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ వీడియోస్ ని యూజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ కట్స్ ఎలా చేసుకోవాలి, కలర్ గ్రేడ్ ఎలా చేసుకోవాలి అనేది. సో ఇది pixels.com. సో ఇందులో ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. బిజినెస్ ఉమెన్, బిజినెస్ మెన్ అండ్ మీటింగ్ రిలేటెడ్ వీడియోస్, ఏదైనా క్రౌడ్ మీటింగ్ నుండి చేసుకున్న వీడియోస్ అయితే డిస్కషన్స్ రిలేటెడ్. క్లిక్ ఆన్ ఫ్రీ డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యి అన్లిమిటెడ్ గా మనం డౌన్లోడ్ అని చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఇది 4K లో మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి 4K హై రెజల్యూషన్స్ లో 25 frames లో ఉంది ఇది. సో దీన్ని కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో నంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి pixabay.com. సో ఇందులో కూడా సేమ్ ఇమేజెస్ ఉంటాయి అండ్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఓపెన్ pixabay.com. సో ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ వెక్టార్ వీడియోస్ అండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో సౌండ్ ఎఫెక్ట్స్ అంటే సో మెయిన్ గా మనకు కొన్ని వీడియోస్ అనేది మీరు ప్లే చేసినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ అనేది వస్తుంటాయి. ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అని అంటాం. సో వాటిని పుష్ సౌండ్స్ అండ్ క్లిక్ సౌండ్స్. ఇక్కడ క్లిక్ సౌండ్స్ అంటే సో వీడియో చేంజ్ అయినప్పుడు సో ఇలాంటి క్లిక్ సౌండ్స్ అండ్ షటర్ సౌండ్స్ అనేది యాడింగ్ అనేది చేస్తాం. సో ఇవన్నీ ప్యాక్ ఉంది. సో ప్యాక్ రిలేటెడ్ కంప్లీట్ గా షేర్ చేస్తాను. సో కొన్ని ప్రీమియం వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన ప్యాక్ నుంచి మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోకుండా నేనే ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 20 GB వరకు ఉంటుంది ఆ ఫైల్. సో అందులో మీకు బ్యాక్గ్రౌండ్ లో యూజ్ అయ్యే వీడియోస్ అండ్ మన టెలిగ్రామ్ లింక్ లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. డ్రైవ్ లో ఉంటుంది. సో వేరే మెయిల్ ఐడిలో ఉందనుకుంటా. సో అక్కడ నుండి సో అందులో మీకు కలర్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించే సో బ్లాక్ కలర్ అండ్ లైన్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు.
లింక్ పంపిస్తాను. ఇందులో వీడియో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్స్ లో డ్రైవ్ లింక్ అనేది ఓపెన్ చేసుకుంటే సో ఇందులో కొన్ని టెక్స్చర్స్ అనేది ఉంటుంది. సో 10 GB వరకు టెక్స్చర్స్ ప్యాక్ అనేది ఉంటుంది. సో అందులో సౌండ్ ఎఫెక్ట్స్, సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కంప్లీట్ గా ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డౌన్లోడింగ్ అనేది ప్లే అవుతుంటది సౌండ్ ఎఫెక్ట్స్. అండ్ నెక్స్ట్ పిఎన్జి బ్యాక్గ్రౌండ్ కొన్ని బిల్డింగ్ రిలేటెడ్ యానిమేషన్ అనేది చేసుకోవాలనుకుంటే షార్ట్స్ లో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, ఇది కంప్లీట్ గా వీడియో ఎడిటింగ్ కోసం. అండ్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకోనికి ప్రీమియర్ ప్రో చేసుకోండి. అండ్ డిఫరెంట్ యానిమేషన్స్ అనేది మనం ఓన్ గా చేయకుండా ఇలాంటి ప్రీసెట్స్ ని యూజ్ చేసుకొని మనం ఆటోమేటిక్ గా జస్ట్ 1 క్లిక్ లోనే యానిమేషన్ అనేది చేసుకొని మన వర్క్ అనేది ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు. ప్రీసెట్స్ అనేది ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఓవర్లేస్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో మనం అప్లై చేసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవర్లేస్ అండ్ ట్రాన్సిషన్స్. సో లైట్ ట్రాన్సిషన్స్ అంటాం వీటిని. ఈ ట్రాన్సిషన్స్ కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలని ఉంటుంది. ఒక వీడియో అండ్ ఒక వీడియో క్లిప్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇలాంటి ట్రాన్సిషన్ అనేది మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ బ్లెండ్ ఓవర్లేస్ ఉంటాయి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకోనికి కలర్. దీనిపైన మనం ఏదైనా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి వీడియో ప్లే చేసుకోవచ్చు. నార్మల్ ఒక సింగిల్ కలర్ పైన ఇమేజ్ కాకుండా సో ఇలాంటి ఓవర్లేస్ పైన మీరు యాడ్ అయినా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకు ఓవర్లేస్ ప్యాక్ అండ్ ఫ్రీ మ్యూజిక్స్ కూడా ఉంటాయి. నో కాపీరైట్ మ్యూజిక్స్ బ్యాక్గ్రౌండ్ లో మనం సో లైట్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు. అండ్ ఫాంట్స్, యానిమేషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇలాంటి లైన్స్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మనం రెగ్యులర్ గా ఇంతకు ముందు టెక్స్ట్ లో చూసాం కదా. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ పైన మనం టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో వ్యూయర్స్ కి మనకు ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఒక సింగిల్ కలర్ పైన మనం ఎప్పుడు వర్క్ అనేది చేయం. సో ఏదన్నా ఒకటి మూమెంట్ అనేది చేంజ్ అవుతూనే ఉండాలి. లిటిల్ బిట్ యానిమేషన్ అయినా సో లేదంటే వీడియో క్లిప్ అయినా ప్లే అనేది అవుతుంటారు. లూప్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ లూప్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉంటాయి. పేపర్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్. సో దీనిపైన కూడా మీరు ఎక్కువ షార్ట్స్ అనేది చూస్తుంటే కంప్లీట్ గా ట్రెండ్ అవుతున్నా సో వీటిపైన ఒక టెక్స్ట్ అనేది సో దీన్ని రేషియో అనేది షార్ట్స్ అయితే షార్ట్స్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ వీడియో అయితే లాంగ్ వీడియోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో సైజెస్ ఎలా ఉంటాయి అండ్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నెక్స్ట్ క్లాసెస్ లో ఉంటుంది మనకు. ఇలాంటి ఒక పేపర్ ఎఫెక్ట్ పైన మనం ఏదైనా టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ కంప్లీట్ గా యానిమేటెడ్ టెక్స్ట్. సో కొన్ని సినిమాటిక్ ఓవర్లేస్ లింక్ పంపిస్తాను. వీటిని కంప్లీట్ గా ఎట్ టైం ఒక ఫోల్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో ఒక్కొక్క లెటర్ ని యానిమేషన్స్. సో ఇక్కడ కొన్ని వీడియోస్ లో చూస్తే మీకు ఇక్కడ ఒక పేపర్ నుండి వచ్చే ఎఫెక్ట్ అనేది మీరు ఓన్ గా కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది వీడియో అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి యానిమేషన్స్ రిలేటెడ్. సో ఇట్టి పేపర్ లో మనకి ఎక్కడైతే ప్లే అవుతుందో సో ఆ ప్లేస్ లో మనం బయట ఏరియాలో కంప్లీట్ గా మీ వీడియోని అండ్ మీ ఫొటోస్ ని అప్లై అనేది చేసుకోవచ్చు వీటిలో యానిమేషన్స్ రిలేటెడ్ లో. ఇవన్నీ మనకు ఫర్దర్ గా యూజింగ్ అని అవుతుంది. సో మన ఇమేజ్ లో ఎలా ఉంటుందంటే మనకు డైరెక్ట్ గా ఒక స్టిల్ ఇమేజ్ అనేది ఉంటుంది. సో మనం వీడియోస్ కి వచ్చేసేసి డైరెక్ట్ గా పిఎన్జీస్ అనేది ఫొటోస్ లో యూజింగ్ అనేది చేస్తుంటాం కదా. బట్ మనం వీడియోస్ లో యానిమేటెడ్ ఇమోజీస్ అనేది యూజింగ్ అనేది చేయాలి. సో నార్మల్ ఇమోజీస్ అయితే ఎలాంటి రియాక్షన్ ఉండదు కదా. సో ఇక్కడైతే సో ఇలాంటి ఏదైనా ఎఫెక్ట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇవన్నీ యానిమేటెడ్ ఇమోజీస్. సో ఏదైనా ఫన్నీ రిలేటెడ్ వచ్చినప్పుడు ఇలాంటి క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు. వీటికి అన్నిటికీ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. సో గ్రీన్ స్క్రీన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది మనకు ఫర్దర్ క్లాసెస్ లో ఉంటుంది. జస్ట్ 1 క్లిక్ లో రిమూవ్ చేసుకొని సో ఎక్కడైతే మనం సో ఈ ఎఫెక్ట్స్ అనేది కొన్ని ప్రాంక్ వీడియోస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ లో మనం అప్లై అనేది చేసుకోవచ్చు.
సో ఇమోజీస్. సాఫ్ట్వేర్ కి సంబంధించిన ప్రీసెట్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీసెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మనకు ఫర్దర్ గా ఉంటుంది. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది గైడింగ్ కూడా ఉంటుంది మనకు. సో నేను కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీటిని ఏదైనా ఒక స్టాక్ ఇమేజెస్ ని మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవడం. ఇక్కడ జస్ట్ ఓపెన్. సో బీజీస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కంప్లీట్ గా మనకు సో ఇదంతా డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంటది. ఒక్కొక్క ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ టెక్స్చర్స్ ని ఓపెన్ చేయండి అండ్ ఓపెన్. రైట్ క్లిక్ చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ పైన క్లిక్ చేస్తుంటే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంటుంది. సాఫ్ట్వేర్ జిప్పింగ్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది. సో ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో ని మీరు ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకుంటున్నారో సేమ్ అదే విధంగా మనం ఈ ఫైల్ కూడా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు. డౌన్లోడ్ అవుతుంది. సరే డౌన్లోడ్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ కూడా ఉంటాం జిప్ ఫైల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలి. సో 3 వెబ్సైట్స్ నుండి కాకుండానే 324 MB ఉంది. ఇది జిప్ ఫైల్ గా మనకు తక్కువ డౌన్లోడ్ అవుతుంది. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్టింగ్ తర్వాత మనకు ఫైల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంటది. సో ఫైల్ ని కంప్రెస్ అనేది చేస్తుంటారు జిప్ ఫైల్. అండ్ నెక్స్ట్ వెబ్సైట్స్ వచ్చేసి మనకు పిక్సాబే లో కూడా మనకు ఈ ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సౌండ్ ఎఫెక్ట్స్ ప్యాక్ లో కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందులో అవైలబుల్ గా లేని మీరు ఓన్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డైరెక్ట్ గా క్లిక్ ఆన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, సౌండ్ ఎఫెక్ట్స్. ఒక ఇమేజ్ నుండి టెక్స్ట్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక క్లిప్ నుండి ఇంకొక క్లిప్ కి మూవ్మెంట్ అని అవుతున్నప్పుడు మిడిల్ లో ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ లో మనం ఈ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేయాలి. సో దానికోసం మనం మ్యూజిక్ లో పక్కన మనకు సౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సౌండ్ ఎఫెక్ట్స్. ఇందులో కెమెరా షట్టర్ రిలేటెడ్ అండ్ ట్రాన్సిషన్స్ రిలేటెడ్ ఉంటే ఎక్కువ. అట్లీస్ట్ ట్రాన్స్లేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. సో ఒక వీడియో క్లిక్ చేసినప్పుడు ఇలాంటివి సౌండ్స్. సో ఇవన్నీ ఎక్కువ షార్ట్స్ యూజింగ్ అని చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ వీడియోకి స్టార్టింగ్ లోనే ఇంపాక్ట్ అనేది తీసుకురావాలనుకుంటే ఇవన్నీ ఎఫెక్ట్స్. వీటిని ఆడియో ఎడిటింగ్ అంటే మనం ఆడియో ఎడిటింగ్ ఉండాలి అండ్ కలర్ గ్రేడింగ్ ఉండాలి అండ్ బీ రోల్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనకు వీడియో అనేది ఎక్కువ ఇంపాక్ట్ఫుల్ గా ఉండి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అని ఉంటుంది. సో మా నార్మల్ వీడియోస్ కన్నా ఇలాంటి ఎఫెక్ట్స్ ఒక్కొక్క వీడియో క్లిప్ చేంజ్ అవుతుంది. సో మీరు ఇందులో చెక్ చేసుకుంటే మనం దీని ద్వారా ఫేస్లెస్ వీడియోస్ కూడా అప్లోడ్ అనేది చేసేసి ఓన్లీ వాయిస్ తో ఫేస్లెస్ వీడియోస్ మ్యూజిక్ తో అప్లోడ్ చేసుకొని మనం ఫాలోవర్స్ అనేది గెయిన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో నుండి కూడా మనం అమౌంట్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి Enhance your videos with these burn pack. I've shared all of these with you. Follow New Byte Media. Enhance your videos with these software pack. ఒక్కొక్క లోగో చేంజ్ అయినప్పుడు ఒక్కొక్క సౌండ్ షటర్ సౌండ్ వస్తుంది. Follow New Byte Media. Pushpa. Enhance your videos with these motion background pack. బ్లర్ ఎఫెక్ట్, గ్లో ఎఫెక్ట్స్. I've shared all of these with you. ఒక క్లిప్ చేంజ్ అయినప్పుడు ఒక షటర్ సౌండ్ అనేది వస్తుంది. సో అలాంటి సౌండ్స్ ఎఫెక్ట్స్ అనేది నేను సో ఇవన్నీ ప్రీమియం సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు కనిపించే వీడియోస్ లో. సో ఇక్కడ మీరు షార్ట్స్ లో చెక్ చేసుకుంటే సో ఇవి కంప్లీట్ గా మన టీం వాళ్ళు ఎడిట్ చేసేటివే.
చాలా మందికి జాబ్ మానేసి స్టార్టింగ్ లో మనకు వీడియో బిజినెస్ స్టార్ట్ किसी के पास చాలా మందికి జాబ్ మానేసి జూమ్ అవుట్ ఎఫెక్ట్ అని వస్తుంటది. సో క్లోజ్అప్ లోకి సో ఆడియన్స్ అక్కడే మనకు వెయిట్ అని చేస్తుంది. నార్మల్ వీడియోస్ ఎలాగో ప్లే అవుతుంటాయి కదా. సో ఇక్కడ జూమ్ లో ఉన్న వీడియో చాలా మందికి జాబ్ మానేసి బిజినెస్ అండ్ జూమ్ ఇన్, సో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది అప్లై అనేది చేయాలి. స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది. అలాంటి ఒక 100 మందిని మీరు ఒక క్వశ్చన్ అడగండి, మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారు అని. వారు చెప్పే సమాధానం క్లిప్ చేంజ్ అయినప్పుడు ఒక ట్రాన్సిషన్ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతున్నారు అని. వారు చెప్పే సమాధానం ఒకటే, మా దగ్గర డబ్బు లేదు, మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదు అని. అయితే వారి కోసం సో ఇలా మనం కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు యూజింగ్ pixabay.com లో నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. షట్టర్ సౌండ్ అని క్లిక్ చేస్తుంటే షట్టర్ సౌండ్, ఇలాంటి షట్టర్స్ ఆ క్లిప్ వరకు మనం యాడ్ చేసుకొని యూజింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా సో మనం ఎక్కువ యూజ్ చేసేది కెమెరా. సో 1 క్లిక్ అయితే సరిపోతుంది మనకి. ఇవన్నీ ఒక 2 సెకండ్స్ వరకే అప్లై అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఒక 1 మినిట్ వీడియోకి అప్లై చేయాలనుకుంటే మనకు అయ్యే టైం ఒక 5 to 10 మినిట్స్ లోపే యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ వీడియోకి అయితే జస్ట్ ఎక్కడైతే మన ట్రాన్సిషన్ లో డౌన్లోడ్ చేసుకుంటాం. సో నేను పంపించిన డ్రైవ్ లింక్ ఉంది కదా, సో అందులో ఏదైతే మనం యూజింగ్ అనేది చేస్తుంటామో షట్టర్ సౌండ్ అండ్ యూస్ సౌండ్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ట్రాన్సిషన్స్ మనకు కట్స్ అనేది కనిపిస్తుంటది. కట్స్ ప్లేస్ లో యాడ్ చేసుకుని సరిపోతుంది. సో దీనికి ఎక్కువ టైం అనేది కూడా ఉండదు. సో ఇలా డిఫరెంట్ కెమెరా షట్టర్ ఎఫెక్ట్స్. సో మెయిన్ గా షట్టర్ అండ్ పుష్ అండ్ గ్లిచ్ సౌండ్స్ అనేది ఉంటది. సో ఇవే ఎక్కువ యూజింగ్ అనేది చేస్తాం. లో సౌండ్ అండ్ హై సౌండ్ అనేది మనకు ఇక్కడ ఎక్కడ వరకు అయితే వేవ్స్ అనేది ఎక్కువ ఉంటుందో సో హై సౌండ్ లో ఉన్నట్టు అండ్ వేవ్స్ తక్కువ ఉన్నది లో సౌండ్ లో ఉన్నప్పుడు. సో ఈ సౌండ్ ని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలని మనకు ప్రీమియర్ సాఫ్ట్వేర్ లో ఉంటుంది. అండ్ పిక్సాబే నుండి కూడా మనం నో కాపీరైట్ మ్యూజిక్ అండ్ యూట్యూబ్ నుండి మనం యూట్యూబ్ ఛానల్ కి అయితే యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకుంటాం కొన్ని నో కాపీరైట్ మ్యూజిక్ అండ్ అప్ బీట్ అని ఉంటుంది. అడ్వర్టైజింగ్ అయితే అడ్వర్టైజింగ్ రిలేటెడ్ అండ్ కొన్ని మోటివేషనల్ వీడియోస్ అని ఉంటాయి. సో అలాంటి మోటివేషనల్ వీడియోస్ కి సో ఇక్కడ సర్చ్ అండ్ మోటివేషనల్ అని సర్చ్ చేస్తుంటే సో ఇవి బ్యాక్గ్రౌండ్ లో మనకు ఒక 5 to 10% వరకు అప్లై అనేది చేసుకోవాలి. సో ఎవరైతే క్రియేటర్ మనకు వీడియోలో ఉన్న మెయిన్ పర్సన్ చెప్తుంటారో సో బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకు సేమ్ అదే ఫీల్ అనేది రావాలి. సో ఒక మోటివేటెడ్ లేదంటే హర్రర్ ఫీల్ అనేది రావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లో లిటిల్ బిట్ ఒక 5% అనేది ఆ మ్యూజిక్ అనేది వినిపిస్తుంటే ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఒక 5 మినిట్స్ వీడియోకి అయితే సో దీన్నే 2 times అప్లై చేసుకుంటే మనకు 5 మినిట్స్ వరకు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ మోటివేషనల్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం అప్లై చేసుకోవచ్చు. అడ్వర్టైజింగ్ రిలేటెడ్ అయితే సో ఒక అడ్వర్టైజర్ మనకు చెప్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి మ్యూజిక్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇదంతా కంప్లీట్ గా సౌండ్ డిజైన్. సో ఫస్ట్ మనకు మెయిన్ సౌండ్ ఉంటుంది. మెయిన్ సౌండ్ కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కింద సో ఇందాక మనం ఏదైతే టెక్స్ట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేది చూసాం కదా, ఒక టెక్స్ట్ అనేది యానిమేట్ అయినప్పుడు లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ నుండి ఇంకో బ్యాక్గ్రౌండ్ కి చేంజ్ అయినప్పుడు ఇందాక మనం చూసాం కదా సౌండ్స్ అండ్ కెమెరా క్లిక్ సౌండ్స్ అనేది ప్లాన్ చేస్తాం. మనకి 3 సౌండ్స్ అనేది ఉండాలి. ఒక ప్రొఫెషనల్ వేలో డిజైన్ అనేది చేసుకోవాలనుకుంటే మెయిన్ ఆడియోని ఎప్పుడు బీట్ అనేది చేయదు. సో నార్మల్ గా జస్ట్ ప్లే అవుతూ ఉంటాం. సో ఎవరైతే క్లియర్ గా హెడ్ ఫోన్స్ అండ్ లార్జ్ సౌండ్ లో చూసే వాళ్ళకి ఇది కనిపిస్తుంటది. నార్మల్ గా అయితే సో లిటిల్ బిట్ గా ఒక 5% వరకు ప్లే అవుతుంటది. సో అవుతుందా, ఇది అప్లై చేయడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే నాయిస్ ఏదైతే ఉందో సో ఆ నాయిస్ ని కంట్రోల్ అనేది చేస్తుంటారు.
నాయిస్ ని కంట్రోల్ చేస్తుంటది. అండ్ ఏదైనా డిస్టర్బెన్స్ వాయిసెస్ ఉన్నా కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనకు కంట్రోల్ అనేది చేస్తుంటది. సో అక్కడ ఆ వాయిస్ వినిపించకుండా ఆ ప్లేస్ లో మనం బ్యాక్గ్రౌండ్ ని మ్యూజిక్ అనేది రీప్లేస్ అనేది చేస్తుంటాం. సో కొంచెం మనకు కొంతవరకు కంప్లీట్ గా రిమూవ్ చేసిన కొంతవరకు ఒక 5 to 10% వరకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిఫరెంట్ వర్డ్స్ అనేది అండ్ డిఫరెంట్ బయట నుండి వచ్చే సౌండ్స్ అనేది వినిపిస్తుంటాయి. సో ఆ వాయిస్ ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ 5 to 10% వరకు, సో కొన్నిసార్లు ఏసీ సౌండ్స్ అనేవి వస్తుంటాయి, ఎయిర్ సౌండ్స్, విండ్ సౌండ్స్ అనేవి వస్తుంటాయి. సో అలాంటప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మనం యాడ్ చేసుకొని కంట్రోల్ అనేది చేసుకోవాలి. అండ్ ఇందులో కూడా మనకు స్టాక్ వీడియోస్ ఉన్నాయి, సేమ్ ఏదైతే సర్చ్ ఉందో సబ్స్క్రైబ్ అవ్వలేము ఇంకొక చూద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ సబ్స్క్రైబ్ నోట్స్ ఇందాక కూడా చూసాం కదా. సో ఎవరైతే సో ఇన్ స్క్రీన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్న సో ఇక్కడ ఈ ప్లేస్ లో క్రియేటర్ ఫోటో అండ్ మీ ఫోటో కూడా మనం యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో మీ యూట్యూబ్ ఛానల్ లోగో ఏదైతే ఉందో, సో ఆ యూట్యూబ్ లోగో అండ్ కంపెనీ ఏదైతే కంపెనీకి వర్క్ చేస్తాం కంపెనీ లోగో కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ సర్కిల్ ప్లేస్ లో అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ కూడా మనం కంప్లీట్ గా ఇవన్నీ గ్రీన్ స్క్రీన్ ఫార్మాట్ లో ఉంటాయి. సో వీటిని రిమూవ్ అనేది చేసుకోవాలి. సో స్టాక్ వీడియోస్ కి మనకు ఎలాంటి కాపీరైట్ ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్స్. ఇక్కడ ఒకసారి ప్లే అవుతున్నప్పుడు ట్రాన్సిషన్ సౌండ్ వస్తుంది కదా. సో ఇఫ్ లేకపోతే ఈ ఎఫెక్ట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం క్రియేటర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంటారో సో ఆ ప్లేస్ లో డౌన్ లో, సో కంప్లీట్ గా ఫేస్ పైన కాకుండా డౌన్ లో మనకి ఏదైతే వీడియో ఫ్రేమ్ ఉంటుందో ఫ్రేమ్ లో ఇది అప్లై అనేది చేసుకోవాలి. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ ని అండ్ లాస్ట్ లో ఎండ్ స్క్రీన్స్ అనేది అంటాం. సో ఎండ్ స్క్రీన్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దీనికి ఎలాంటి మ్యూజిక్ లేకపోతే మనం నో కాపీరైట్ మ్యూజిక్ ఉంది కదా, సో నో కాపీరైట్ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ కంప్లీట్ గా వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ ఎండ్ స్క్రీన్ అనేది అప్లై అనేది చేయాలి. సో ఇందులో మెయిన్ గా మనం ఛానల్ ని ఎలా యాడ్ చేసుకోవాలనేది మనకి యూట్యూబ్ SEO క్లాసెస్ లో ఉంటుంది. సో ఇక్కడ ఛానల్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ వాళ్ళు సబ్స్క్రైబ్ అయి ఉంటారు. అండ్ నెక్స్ట్ వీడియోస్, సో దాని తర్వాత ఏదైనా రికమెండెడ్ వీడియోస్ అనేది ఉంది అనుకోండి. సో ఈ బాక్స్ లో ఆటోమేటిక్ గా దీన్ని జస్ట్ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ యూట్యూబ్ లోనే ఇక్కడ మనం వీడియో అనేది ప్లేసింగ్ అనేది చేసుకోవచ్చు. సో యూట్యూబ్ SEO క్లాసెస్ లో వీటి గురించి ఉంటుంది క్లియర్ గా. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేది ఉంది కదా సబ్స్క్రైబ్ నోట్స్. సో ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో సో అది అప్లై అనేది చేసుకోవచ్చు. సో వీటిని కూడా డౌన్లోడ్ క్లిక్ ఆన్ ఫ్రీ. సో మీకు ఏదైతే సైజ్ లో కావాలో సో సైజ్ చూస్ 1280 720 చూస్ చేసుకోండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సింగిల్ క్లిక్ లోనే డౌన్లోడ్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. సో వీటిని గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసుకొని మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ అప్లై చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీరు లైఫ్ టైం వరకు వీటిని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన ఓన్ వాటికి కూడా ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఫర్దర్ గా ఉంటుంది. అండ్ యూట్యూబ్ కి సంబంధించిన సేమ్ స్టాక్ వీడియోస్ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటుంది. ఇలాంటి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ అన్నిట్లలో సేమ్ గా వర్క్ అవుతుంటాయి. సో వీటిని మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆడియోస్ క్లిప్స్ అని ఇస్తుంటాను. సో ఆడియో క్లిప్స్ పైన మీరు ఆడియోస్ వైజ్ గా కంప్లీట్ గా క్లయింట్ ఇమేజెస్ వీడియోస్ పైన మనం వర్కింగ్ అనేది చేద్దాం. సో ప్రతి వెబ్సైట్స్ లో నెక్స్ట్ కొన్ని టెంప్లెట్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ అనేది ఉంటాయి. ఆ ఫర్దర్ క్లాస్ లో మనకు యాడ్ అవుతుంటాయి. సో ఇందులో పిక్సాబేలో అయితే వీడియోస్ ఉన్నాయి అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ డిఫరెంట్ నో కాపీరైట్ మ్యూజిక్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని జిప్ ఫైల్స్ కూడా ఉంటాయి వీడియో యానిమేషన్ వీడియోస్. ఇలాంటి ఇమేజెస్ అన్ని
ఇందులో నుండి డౌన్లోడ్ చేసి యూజింగ్ అనేది చేసిన. బట్ 4K క్వాలిటీలో ఇలాంటి ఇమోజెస్. సో ప్రతిదీ మనం జిప్ ఫైల్ లాగా కన్వర్ట్ అనేది చేసుకొని ఈ జిప్ ఫైల్ ని మనం వీడియోస్ లో షార్ట్స్ లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు మనీ రిలేటెడ్. సో యానిమేటెడ్ ఇమేజెస్. సో ఈ జిప్ ఫైల్ అండ్ స్టాక్ మార్కెట్ మనకు ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, లో అవుతున్నప్పుడు అండ్ ప్రాఫిట్స్ రిలేటెడ్ లో చూపించుకోవాలనుకున్నా మనీ రిలేటెడ్ ప్రతి కీవర్డ్ కి ప్రతి వీడియో అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో బిజినెస్ రిలేటెడ్ సర్చ్ చేస్తుంటే బిజినెస్ మ్యాన్ రిలేటెడ్. సో వీటిని యాడ్స్ లో, కమర్షియల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ప్రతి దాంట్లో మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి వాకింగ్ వీడియోస్, షాపింగ్ రిలేటెడ్ దాంట్లో. సో ఇవన్నీ మనకు ఫర్దర్ గా యూజింగ్ అని అవుతుంటుంది. సో అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేకపోతే మేము ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ vivo.com అని ఒకటి ఉంటుంది. సో ఇందులో కొన్ని టెంప్లెట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇందులో కూడా ప్రీమియం సౌండ్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సచ్ ట్రాన్సిషన్ సౌండ్ ఎఫెక్ట్స్ అంటాం వీటిని. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సిషన్. మనం ఒక వేవ్ హై వేవ్ నుండి డౌన్ వేవ్ కి చేంజ్ అవుతున్నప్పుడే యూజ్ చేస్తాం. కంప్లీట్ గా ఉన్నదంతా మనకు జస్ట్ మ్యూజిక్ టైప్ గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంతే. సో ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇదే యూజింగ్ అనేది చేసుకుంటాం ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్స్. సో కంప్లీట్ గా వీటిని పుష్ సౌండ్స్ అన్న ఇంపాక్ట్ అనేది తీసుకురావాలనుకుంటే ఈ ఎఫెక్ట్స్ ఇందులో ట్రాన్సిషన్స్ ఉన్నాయి అండ్ వీడియోస్, కొన్ని మోషన్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఉంటాయి ప్రతి వెబ్సైట్స్. ఇవన్నీ ఫ్రీ వెబ్సైట్స్. సో కొన్నిసార్లు మనకు ఏదైనా 1 or 2 డిఫరెంట్ వెబ్సైట్స్ లో ఇప్పుడు చెప్పిన వరకు అయితే ఫ్రీ వెబ్సైట్స్ ఇవన్నీ కంప్లీట్ గా. రీల్స్ లో మనం అప్లోడ్ చేసుకోనికి మోషన్ గ్రాఫిక్స్ ఇది. ఇలాంటి మనీ రిలేటెడ్. సో ప్రతిదీ ఇందులో కూడా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వెబ్సైట్స్ లో అండ్ బిగ్స్కిట్ అండ్ cover.coms లో కూడా మనకు ఈ వెబ్సైట్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ టైప్స్. సో స్టార్టింగ్ 3 లో ఉన్నాయి మనకు. ఈ స్టార్టింగ్ లో మీకు వెబ్సైట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, లేకపోతే కొన్ని AI జనరేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. సో అక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఎంటర్ చేస్తుంటే మీకు ఆ AI జనరేటెడ్ వీడియో అనేది వస్తుంటది. సో ఇది ఫర్దర్ క్లాసెస్ లో మీకు డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో వాటి నుండి మీరు యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. కొన్ని పెయిడ్ లో ఉంటాయి, కొంతవరకు మనకు స్టార్టింగ్ లో 4 or 5 వరకు అయితే మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి. పిక్సెల్స్ అండ్ పిక్సబే అండ్ vivo.com లో అయితే మనకు ఆల్మోస్ట్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో, సో నేచర్ స్టాక్స్ అండ్ మోషన్ ప్లేసెస్ ఉన్నాయి కదా. సో వీటిలో కొన్ని పెయిడ్ లో ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. మోషన్ ప్లేసెస్ ఉంది కదా, ఇక్కడ రికమెండేషన్స్ లో మనకు కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు నచ్చిన వీడియోస్ అనేది చూజ్ చేసుకోవచ్చు. వీమో క్లిక్ చేసేసి సో మీకు ఎలాంటి బిల్డింగ్స్ రిలేటెడ్ అండ్ కంట్రీస్ రిలేటెడ్ కావాలనుకుంటే ఇక్కడనే ఓపెన్ చేసుకొని ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్. టాప్ లో డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసిన డౌన్లోడ్ అని అవుతుంది. మోషన్ ప్లేసెస్ నుండి కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ప్రీపిక్ అండ్ పిక్సబే అనేది యూజ్ చేయండి. సో ఇందులో ప్రీమియం అండ్ అన్లిమిటెడ్ గా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఒక వీడియో నుండి ఇంకొక వీడియోకి డౌన్లోడ్ చేసుకొని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మనకు ఫర్దర్ గా ఉంటుంది. జస్ట్ కొన్ని క్లిప్స్ అనేది డౌన్లోడ్ అని చేసి పెట్టుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్.
సో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ లో, మన రీల్స్ లో, ప్రతి దాంట్లో వీటిని యూజింగ్ అనేది చేయాలి. సో బిఫోర్ దట్ మనకు ఎక్కువ షార్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఒక క్లిప్ ని లాంగ్ టైం వరకు వ్యూయర్స్ అనేది చూడడానికి స్కిప్ అనేది చేస్తున్నారు. సో ఒకటే ఇమేజ్ ఆర్ లేదంటే ఒక వీడియో అని బ్యాక్గ్రౌండ్ లో రోలింగ్ వీడియోస్ అనేది, బీ రోల్స్ అనేది లేకుండా చూసే వాళ్ళు ఇప్పుడు మెంబర్స్ అనేది తక్కువయ్యారు. సో చేంజ్ అవుతుండాలి. సో స్కిప్ చేస్తున్నామని ఒక రీల్ అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఉండాలంటే సో వాళ్ళకి ఒక వీడియో క్లిప్ అనేది చేంజ్ అవుతుంటే ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. ఒకటే వీడియోని లాంగ్ టైం వరకు ఒక 10 minutes వరకు చూస్తే ఎవరికి ఇంపాక్ట్ అనేది రాదు. సో కొన్ని మిడిల్ లో మనకు మీమ్స్ ఎఫెక్ట్, సో బ్లాగర్స్ ఏదైతే కొన్ని క్రియేట్ అనేది చేస్తున్నారో బ్లాగర్స్ కి మనం మీమ్స్ ఎఫెక్ట్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. వీడియోస్ అనేది ఉంటుంది ఫ్యాక్ట్స్ రిలేటెడ్ వీడియోస్ లో. సో వాటిలో కూడా మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే ఫోటోషాప్ అండ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకోలేదో సో వాళ్ళు డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో మెయిన్ గా ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్ అనేది మనకు సో నెక్స్ట్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి కదా. అనేది చెక్ చేసుకోండి అండ్ డ్రైవ్ లింక్ కూడా పంపిస్తాను. ఆ డ్రైవ్ లింక్ తో మీరు చూస్తూ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. సో అవన్నీ డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు 20 GB వరకు ఉంటుంది. సో 1 by 1 ఒక్కొక్క ఫోల్డర్ ని డౌన్లోడ్ అని చేసుకోండి. సో అది మీ గ్రూప్ లో అండ్ డైరెక్ట్ గా షేర్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో మనకు మండే అన్వర్డ్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అండ్ మెయిన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతుంటది. సో థియరీ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి వెబ్సైట్స్ అండ్ ఈ డ్రైవ్ లింక్ అనేది మీకు సో పీడిఎఫ్ 4th లింక్ లో పీడిఎఫ్ లాగా అప్లోడ్ అనేది చేస్తాను. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వెబ్సైట్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో టుమారో సండే మనకు క్లాస్ ఉండదు. నెక్స్ట్ సండే అన్వర్డ్స్ మనకు 3 PM కి డౌట్ సెషన్స్ అండ్ యూట్యూబ్ SEO క్లాసెస్ అనేది స్టార్ట్ అనేది అవుతుంటారు.